ఏమ్మా? డాక్టర్ ఏమన్నారు? అన్నీ నార్మల్‌గానే ఉన్నాయట అత్తయ్య. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఒక 3 నెలలు కోర్సు వాడమన్నారు. హ్మ్. అనుకున్నా ఇదే మాట చెప్తారని. నాకు తెలుసు. రిపోర్టులు బాగానే ఉన్నాయంటారు. కానీ మన ఇంట్లో మాత్రం ఉయ్యాల ఊగదు. ఏంటో నా తలరాత ఇలా దగలెడింది. రఘురామయ్య, జానకమ్మ దంపతులది ఒక మధ్యతరగతి కుటుంబం. పద్ధతులు, సాంప్రదాయాలకు ప్రాణమిచ్చే జానకమ్మకు తన వంశం వృద్ధి చెందాలనే కోరిక బలంగా ఉండేది. పెద్ద కొడుకు వెంకట్ బ్యాంకు ఉద్యోగి. చిన్న కొడుకు సుందర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెద్ద కొడుకు వెంకట్‌కు శిరీషతో వివాహం జరిగి అప్పుడే నెలకు పైగా అయింది. శిరీష అచ్చం మహాలక్ష్మిలా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అత్తగారు జానకమ్మకు మొదట్లో కోడలంటే చాలా ఇష్టం. మా శిరీష వస్తేనే ఇల్లు కలకలలాడుతోంది అని ఇరుగు పొరుగు వాళ్లకు గొప్పగా చెప్పుకునేది. శిరీష కూడా ఇంటి పనులన్నింటినీ చక్కబెడుతూ అందరినీ ప్రేమగా చూసుకునేది. వెంకట్ శిరీషాలకు పెళ్ళై 2 ఏళ్లు గడిచాయి. ఇంట్లో అందరూ బాగున్నారు. కానీ జానకమ్మ మనసులో ఒకటే అలజడి. వెంకట్ శిరీషాల మధ్య అనురాగం బాగున్నా వంశం పెరగలేదన్న బాధ ఆమెను తొలిచివేస్తోంది. పక్కింటి సరోజమ్మ లాంటి వాళ్ళు, "ఏమ్మా జానకమ్మ, ఇంకా నీ మనవడిని ఎత్తుకోలేదా?" అని అడిగే ప్రతి మాట జానకమ్మకు బాణంలా తగిలేది. 3వ ఏడు మొదలవ్వగానే జానకమ్మ పట్టుబట్టి శిరీషను, వెంకట్ను డాక్టర్ల చుట్టూ తిప్పడం మొదలుపెట్టింది. ఏ డాక్టర్ చూసినా "అంతా బాగుంది, స్ట్రెస్ తగ్గించుకోండి" అని చెప్పేవారు. ఆ మాటలు జానకమ్మకు నచ్చేవి కావు. రిపోర్టులు బాగుంటే పిల్లలు ఎందుకు పుట్టరు? ఆ పిల్లలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అని లోపల అనుకోవడం మొదలుపెట్టింది. జానకమ్మ ముఖంలో చిరునవ్వు మాయమై ఆ స్థానంలో అసహనం చేరింది. వెంకట్ శిరీషాలు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా రిపోర్ట్స్ అన్నీ సాధారణంగానే వస్తున్నాయి. ఒకరోజు శిరీష హాస్పిటల్ నుంచి రాగానే, ఏమ్మా? డాక్టర్ ఏమన్నారు? అన్నీ నార్మల్‌గానే ఉన్నాయట అత్తయ్య. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఒక 3 నెలలు కోర్సు వాడమన్నారు. హ్మ్. అనుకున్నా ఇదే మాట చెప్తారని. నాకు తెలుసు. రిపోర్టులు బాగానే ఉన్నాయంటారు. కానీ మన ఇంట్లో మాత్రం ఉయ్యాల ఊగదు. ఏంటో నా తలరాత ఇలా దగలెడింది. అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. శిరీషకు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉండేది. పేరంటాలకు వెళ్ళినా, గుడికి వెళ్ళినా అందరి చూపు ఆమె కడుపు మీదనే. "ఏమ్మా, ఇంకా విశేషం లేదా?" అనే ప్రశ్న ఆమె గుండెను కలచివేసేది. జానకమ్మ కూడా ఊరుకునేది కాదు. నా కర్మ! పక్కింటి వాళ్ళందరూ మనవళ్ళతో ఆడుకుంటుంటే నేను మాత్రం ఖాళీగా కూర్చున్నాను. అని కొడుకు కోడలి ముందు రోజూ వాపోయేది. శిరీష గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చేది. వెంకట్ ఆమెను ఓదారుస్తూనే ఉన్నా తల్లి మాటలను ఆపలేకపోయేవాడు. ఇంతలో చిన్న కొడుకు సుందర్కు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు చిన్న కొడుకు సుందర్కు ప్రియాతో వివాహం జరిగింది. ప్రియా చదువుకున్న అమ్మాయి. కొంచెం గర్వం కూడా ఎక్కువే. పెళ్ళైన కొత్తలోనే ఆమెకు ఇంట్లో శిరీష పరిస్థితి అర్థమైపోయింది. శిరీషకు సంతానం లేదని తెలియగానే ప్రియ తన మనసులో ఒక విధమైన చులకన భావం పెంచుకుంది. పెళ్ళైన 2 సంవత్సరాలకు ప్రియ గర్భవతి అయింది. ఆ వార్త వినగానే జానకమ్మ ఆనందానికి అవధులు లేవు. పెద్ద కోడలికి లేని భాగ్యం చిన్నదానికి దక్కింది అని ఇంట్లో అందరికీ వినిపించేలా అనేది. ప్రియాకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేది జానకమ్మ. శిరీషను మాత్రం పని మనిషిలా చూడడం మొదలుపెట్టింది. చూడు శిరీష, వెనకాల వచ్చిన ప్రియ అప్పుడే తల్లి కాబోతుంది. నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు. అని జానకమ్మ సూటిపోటి మాటలతో వేధించసాగింది. ప్రియ 5వ నెల రాగానే పుట్టింటికి వెళ్ళింది. ప్రియా పుట్టింట్లో సీమంతం ఏర్పాటు చేశారు. సీమంతం రోజున రఘురామయ్య కుటుంబం అంతా వెళ్లారు. శిరీష కూడా ఆశగా వెళ్ళింది. శిరీష ప్రియాకు గాజులు వేయబోతే ప్రియా తల్లి అందరి ముందు శిరీషను అడ్డుకుంది. చూడమ్మాయి శిరీష, సంతానం లేని వాళ్ళు బొట్టు పెట్టకూడదమ్మా. సీమంతం గాజులు వేయకూడదు. అని కఠినంగా చెప్పింది. ఆ మాటలకు శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాలులో ఉన్న వాళ్ళంతా శిరీష వైపు జాలిగా, హేళనగా చూశారు. పక్కనే ఉన్న వెంకట్ తన భార్య కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు. చాలు ఆపండి అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నారు? శిరీష నా భార్య, మా ఇంటి పెద్ద కోడలు.
ఆమెకు లేని అర్హత ఎవరికీ లేదు. పిల్లలు కలగకపోవడం ఒక పాపమా? లోపం ఎవరిలో ఉన్నా అది దేవుడి నిర్ణయం. ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన దానికి ఆమెను అవమానిస్తారా? సైన్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటండి? సైన్స్ ఏదైనా చెప్పని బాబు. లోకరీతి ఒకటి ఉంటుంది కదా! రేపు మా ప్రియాకి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక చాలు. శిరీషను ఇంకొక్క మాటన్నా నేను సహించను. శిరీష, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అని గట్టిగా చెప్పి శిరీషను తీసుకొని ఇంటికి వచ్చేశాడు వెంకట్. ఆ రాత్రంతా శిరీష భోజనం చేయకుండా ఏడుస్తూనే కూర్చుంది. ఇంటికి వచ్చాక జానకమ్మ ఓదారుస్తుందని అనుకుంటే ఆమె కూడా వాళ్ళు అన్నది నిజమే కదా వెంకట్. ఆ శుభకార్యంలో అపశకునం ఎందుకు అని వాళ్ళు భావించి ఉంటారు. అయినా శిరీష, నువ్వు వెళ్ళడం వల్లే అక్కడంత గొడవ జరిగింది. అసలు నీకు ఆ బుద్ధి ఉండాలి కదా! వద్దు అన్నప్పుడు మౌనంగా ఉండక వెంకట్‌తో ఎందుకు గొడవ చేయించావు? అని శిరీషానే దెప్పి పొడిచింది. శిరీషకు ప్రాణం పోయినంత పనైంది. కానీ శిరీష మౌనమే సమాధానంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. శిరీష గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. చూశారా అండి అత్తయ్య గారి మాటలు? నేను కావాలని చేయడం లేదు కదా! ప్రతి నెల ఆశగా ఎదురుచూడటం, ఆ తర్వాత నిరాశపడటం నాకు నరకంగానే ఉంది. నాకంటే చిన్నదైన ప్రియాకు అప్పుడే 5వ నెల వచ్చింది. అది చూస్తుంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ అత్తయ్య నన్ను అనే మాటలే భరించలేకపోతున్నాను. శిరీష, అమ్మ మాటల్ని మనసుకు తీసుకోకు. ఆవిడకి వంశం మీద పిచ్చి. అందుకే అలా మాట్లాడుతుంది. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నంత వరకు ఈ పిల్లలు లేకపోవడం అనేది ఒక సమస్యే కాదు. దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అని శిరీషకు ధైర్యం చెప్తాడు వెంకట్. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రియాకు పండంటి పాప పుట్టింది. ఆ పాపను చూసి జానకమ్మ మురిసిపోయేది. శిరీషకు ఆ పాపను ఎత్తుకోవాలని మనసులో ఎంతో ఆశగా ఉండేది. కానీ జానకమ్మ మాత్రం పిల్లను నువ్వు ఎత్తుకోకు శిరీష. నీకసలే పిల్లలు లేరు. అది నీ చేతిలో ఏడుస్తుంది. అని దూరం పెట్టేది. శిరీష ఒంటరితనంతో కుంగిపోయింది. ఒకరోజు పక్కింటి సరోజమ్మ వచ్చి, ఏమ్మా జానకమ్మ, వెంకట్‌కు వయసు పెరిగిపోతుంది. శిరీషకు ఎలాగూ పిల్లలు పుట్టేలా లేరు. వాడికి ఇంకో పెళ్లి చేయరాదా? అని సలహా ఇచ్చింది. జానకమ్మ కూడా ఆ మాటపై సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది తెలిసిన వెంకట్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన భార్య గౌరవాన్ని కాపాడుకోవాలని, ఆమె పడుతున్న నరకాన్ని ఎలాగైనా ఆపాలని వెంకట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉండగా ఒక అబద్ధపు మెడికల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చాడు. అమ్మా విను, శిరీషలో ఏ లోపం లేదు. ఇవాళ నేను పర్సనల్గా టెస్ట్ చేయించుకున్నాను. లోపం నాలోనే ఉంది. నా వల్లే పిల్లలు కడగడం లేదట. ఇప్పుడు శిరీషానంటావా, నన్నంటావా? నాకే ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదట. ఇప్పుడు చెప్పు, నాకు రెండో పెళ్లి చేస్తావా? మరో ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం కావాలా? వెంకట్ అన్న మాటలకు జానకమ్మకు నోట మాట రాలేదు. తన కన్న కొడుకులోనే లోపం ఉందని తెలియగానే జానకమ్మ షాక్కు గురైంది. జానకమ్మ కన్నీళ్లతో, ఏంట్రా నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, అందుకే ఇప్పటికైనా శిరీషాను అనడం మానేయ్. నా లోపాన్ని మోస్తూ ఆమె ఇంకా ఇంట్లో పడి ఉంది. ఆమె పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. అప్పటి వరకు శిరీషాను అన్న మాటలన్నీ ఆమె కళ్ళ ముందు కదిలాయి. తన కొడుకును వదిలి వెళ్లకుండా ఇంత అవమానాన్ని భరిస్తూ ఉన్న శిరీష పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. అప్పటి వరకు ఉన్న కోపం కాస్త జాలిగా మారింది. అప్పటి నుండి జానకమ్మ శిరీషాను ఏమీ అనడం మానేసింది. ఇంటి పనుల్లో శిరీషకు తోడుగా ఉండసాగింది. అలా కొంతకాలం గడిచింది. ప్రియ రెండోసారి గర్భవతి అయింది. ఈసారి బాబు పుట్టాడు. ప్రియాకు పిల్లల పెంపకం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆమె తన ఫోన్లతో షాపింగ్తో బిజీగా ఉండేది. శిరీష ఆ ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. వారికి స్నానం పోయడం, తినిపించడం, కథలు చెప్పడం అంతా శిరీషానే. ఆమెలో ఉన్న మాతృత్వం ఆ పిల్లల రూపంలో బయటకు వచ్చేది. ఆ పిల్లలకు శిరీష అంటే ప్రాణం అన్నట్టు ఉండేది. వారితో ఆడుకుంటూ తన బాధను మర్చిపోయేది శిరీష. కాలం వెనక్కి తిరిగి చూడకుండా 10 ఏళ్లు గడిచిపోయింది. శిరీష ఆశలు వదిలేసుకుంది. కానీ ఒకరోజు శిరీష పూజ చేస్తుండగా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది.
సొమ్మసిల్లి పడిపోయిన శిరీషను వెంకట్ కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షలు చేసి బయటికి వచ్చి, వెంకట్ గారు, కంగారు పడకండి. శిరీష గారు కన్సీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆమె తల్లి కాబోతున్నారు. అని చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే వెంకట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకమ్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అదేంట్రా వెంకట్, లోపం నీలో ఉందని చెప్పావు కదా. అమ్మా, శిరీషను నువ్వు ఈ సమాజము వేధించకూడదని అప్పుడలా అబద్ధం చెప్పాను. మా ఇద్దరి రిపోర్ట్స్ ఎప్పుడూ నార్మలే. కేవలం మానసిక ఒత్తిడి వల్ల దేవుడి దయ లేక ఆలస్యమైంది. అని నిజం చెప్పాడు. శిరీష గర్భవతి అనే వార్త విన్నప్పుడు అప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేక హోదా, అంటే సంతానమున్న కోడలిగా ఉందని గర్వపడిన ప్రియ ఆశ్చర్యంగా, కొంచెము అసూయగా కూడా, ఏంటండి మీరు చెప్పేది? నిజంగానే అక్కయ్య గర్భవతి అయిందా? 10 ఏళ్ల తర్వాత? అసలు ఇది ఎలా సాధ్యము? మీ అన్నయ్యే కదా ఆ మధ్య ఏదో రిపోర్ట్ చూపించి తనలో లోపం ఉందని చెప్పారు. అవును ప్రియా, అది అన్నయ్య మనందరికీ చెప్పిన అబద్ధం. వదినను అందరూ వేధిస్తున్నారని తన మీద నింద వేసుకున్నాడు. ఇప్పుడు చూడు, మా అన్నయ్య తండ్రి కాబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియ ముఖం మార్చుకుని, సంతోషమే కానీ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకు నా పిల్లలకే కదా ప్రాముఖ్యత ఉండేది. అత్తయ్య గారు నా పిల్లల్నే కదా వారసులుగా మురిసిపోయేవారు. ఇప్పుడు అక్కయ్యకు పిల్లలు పుడితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అందరి దృష్టి అటువైపు మల్లుతుంది. ఏంటి ప్రియా మాటలు? వదిన మన పిల్లల్ని తన సొంత బిడ్డల్లాగే చూసుకుంది కదా. తను తల్లి అవుతుంటే సంతోషించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పటికైనా నీ మనసు మార్చుకో ప్రియా. అని ప్రియాకు బుద్ధి చెప్పాడు సుందర్. ప్రియా మనసులో ఏదో తెలియని అపరాధ భావన మొదలైంది. మెల్లగా శిరీష గదిలోకి వెళ్ళింది. అక్కయ్య అని నవ్వుతూ పిలిచింది. రా ప్రియా, కూర్చో. ఏంటి ప్రియా అలా ఉన్నావు? ప్రియ తలదించుకొని, అక్కయ్య, ఇన్నాళ్ళు నా పిల్లలకు నువ్వు అమ్మవయ్యావు, కానీ నేను మాత్రం నీ కడుపు పండలేదని ఏదో ఒక మూల గర్వపడ్డాను. మా అమ్మ నిన్ను సీమంతం రోజున అన్న మాటలకు నేను కూడా మద్దతు ఇచ్చాను. నన్ను క్షమించక్కయ్య. అప్పుడు శిరీష ప్రియా చేతులు పట్టుకొని, అయ్యో అదేం లేదు ప్రియా, నువ్వు నాకు చెల్లెలివి. ఆ రోజు జరిగినవి నేనెప్పుడో మర్చిపోయాను. మీ పిల్లలే నా పిల్లలు అనుకున్నాను. అందుకే దేవుడు నాకు కూడా వరం ఇచ్చాడు. మనం ఇప్పుడు అందరము కలిసి ఉందాము అని శిరీష చెప్పడంతో ప్రియ కళ్ళ నిండా నీళ్లతో, అవునక్కయ్య, ఈ 10 ఏళ్ల నీ ఓర్పు ముందు నా గర్వం ఓడిపోయింది. నీకు పుట్టబోయే పాపను నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్తుంది ప్రియ. అక్కడే ఉన్న జానకమ్మ ఇది విని, చూసావా ప్రియా, మనసులో కల్మషం లేనివారు ఎప్పుడూ గెలుస్తారు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని భరించింది శిరీష. ఇప్పుడు ఈ ఇంటిని నడిపించేది కూడా తనే. మనందరం కలిసి ఈ ఆనందాన్ని పంచుకుందాం అని ఇద్దరి కోడళ్లను దగ్గరికి తీసుకుంటుంది జానకమ్మ. 9 నెలల తర్వాత శిరీష ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత శిరీషకు పాప పుట్టడంతో రఘురామయ్య ఇల్లు పెళ్లి పందిరిలా ముస్తాబైంది. బంధుమిత్రులందరూ తరలి వచ్చారు. అత్తగారు జానకమ్మే స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంది. పక్కింటి సరోజమ్మ ఎప్పటిలాగే తన వంకర మాటలతో అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం కంటే అసూయే ఎక్కువగా కనిపిస్తోంది. ఏమ్మా జానకమ్మ, అప్పట్లో వెంకట్కు లోపం ఉందని రెండో పెళ్లి చేస్తానని అన్నావు కదా. మరిప్పుడు ఏ మంత్రం వేస్తే అద్భుతం జరిగింది? నాకెందుకో ఇంకా నమ్మశక్యంగా లేదు. మంత్రం కాదు సరోజమ్మ, అది నా కోడలి పట్టుదల, ఓర్పు. మా అబ్బాయి లోపం ఉందని చెప్పింది కేవలం తన భార్యను నీలాంటి వాళ్ళ మాటల నుండి కాపాడుకోవడానికే. ఆ అద్భుతం వెనుక ఉన్న ప్రేమ ఈరోజు దేవుడికి కూడా కనిపించింది. అందుకే 10 ఏళ్ల తర్వాతైనా మా ఇంట్లో ఉయ్యాల ఊగుతోంది. అదేలేమ్మా, ఏదో ఒకటి. 10 ఏళ్ళయ్యాక పిల్లలు పుట్టడం ఈ రోజుల్లో కామనేలే. కానీ ఈ వయసులో పెంచడం అంటేనే కొంచెం కష్టం కదా. అంతలో ప్రియా వచ్చి, అదేం కాదు సరోజమ్మ గారు, అక్కయ్య ఇన్నాళ్ళు నా పిల్లల్ని ఎలా పెంచిందో మీకు తెలీదా? నా పిల్లలకే కాకుండా ఇప్పుడు పుట్టిన మా పాపకు కూడా నేను కూడా తోడుంటాను. అక్కయ్యను
వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ ఇవ్వను అని చెప్తుంది ప్రియ. అంతలో ముహూర్తం సమయం దగ్గర పడింది. అందరూ పాపను ఉయ్యాలలో వేశారు. రఘురామయ్య గారు ముందుకు వచ్చి పాప చెవిలో పేరు చెప్పబోతుంటే జానకమ్మ ఆపి ఇలా అంది. అందరూ వినండి. ఈ పాప మా కోడలి 10 ఏళ్ల కన్నీళ్లకు సమాధానం. తన నిరీక్షణకు దక్కిన ఫలం. అందుకే ఈ పాపకు నిరీక్షణ అని పేరు పెడుతున్నాం. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, నా కోడలి ఓర్పుకు నిదర్శనం. అందరూ చప్పట్లతో ఆ పేరును స్వాగతించారు. శిరీష కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అంతలో ప్రియా పిల్లలు పరుగున వచ్చి, పెద్దమ్మ మా చెల్లిని మాకివ్వండి, మేము ఆడుకుంటాము అని అడుగుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారిపోయింది. పక్కింటి సరోజమ్మ తన తప్పు తెలుసుకున్నట్టుగా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓర్పు అనేది చేదుగా ఉన్నా దాని ప్రతిఫలం మాత్రం చాలా తీయగా ఉంటుందని శిరీష కథ మనకు నేర్పుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.